తెలంగాణ ఉద్యమంలో మహిళలకు పెద్ద దిక్కు, బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్, అనేక ఉద్యమాలకు నాంది పలికిన మా అక్క కవితక్కకు, వేదిక మీద ఉన్నటువంటి రామచంద్రరావు గారికి, మాజీ శాసనసభ్యులు నోముల భగత్ గారికి, ఆలకుంట్ల హరి గారికి, కొండూరు సత్యనారాయణ గారికి, నారాయణ భిక్షం గారికి, దుర్గు లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా మా బోర్ల శివశంకర్ గారికి, రాజారాం యాదవ్ గారికి, దత్తాత్రేయ గారికి, నరసింహ గారికి, పల్లె రవికుమార్ గారికి, మా రామచంద్ర నాయక్ గారికి, అదేవిధంగా వేదికని పంచుకున్నటువంటి వివిధ కుల సంఘాల నాయకులకు, పత్రికా మిత్రులందరికీ పేరు పేరున శుభాభివందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బండి వెనక బండు గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కర్ రోడా, చుట్టుముట్టు సూర్యపేట నడుమ నల్లగొండ, నువ్వు ఉండేది గోలుకొండ, నీ గోలుకొండ కిల్ల కింద నీ గోరిగడతం కొడుకో నైజాము సర్కర్ రోడ్ అనేటువంటి బండి యాదగిరి వారసత్వాన్ని పుచ్చుకున్న జిల్లా నల్లగొండ జిల్లా. ఈ నల్లగొండ జిల్లాలో చిట్యాల ఐలమ్మ పుట్టింది, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో. ఈ నల్లగొండ జిల్లాలో దొడ్డి కొమరయ్య పుట్టిండు. ఈ నల్లగొండ జిల్లాలో అనేక మంది వీరులు పుట్టిన జిల్లా, వీరులు గన్న జిల్లా నల్లగొండ జిల్లా. పోరాటాల పురిటిగడ్డ ఈ జిల్లా. ఈ జిల్లాలో బీసీలు అధికారం రాలేదని చాలా మంది అంటా ఉన్నారు. ఈ జిల్లాలో ఎవరైతే పెత్తందారులు, ఎవరైతే బడుగు బలహీన వర్గాల హక్కుల్ని, ఎవరైతే రాజ్యాన్ని దోచుకునే వాళ్ళు, అగ్రవర్ణాల్లో కూడా ఈ పేద కులాల కోసం పనిచేసిన వాళ్ళు ఈ జిల్లాలో ఉన్నారు. కానీ అహంకారంతో, ఆధిపత్యంతో అంచివేయాలని చూసిన వాళ్ళను అడ్డంగా నరికి, నీ అడ్డ ఇది కాదురా, అధికారం మేము కూడా చెలాయించగలమని చెప్పేసి నిరూపించింది ధర్మ భిక్షం గౌడ్ అని చెప్పేసి సగర్వంగా చెప్పగలం. ఈ జిల్లాలో మరి కమలమ్మ గారు, ఈ జిల్లాలో రామ్మూర్తి యాదవ్ గారు, ఈ జిల్లాలో నోముల నరసింహయ్య గారు, ఈ జిల్లాలో కొమ్ము పాప యాదవ్ గారు, ఈ జిల్లాలో కొండ లక్ష్మణ్ బాపూజీ గారు, ఈ జిల్లాలో సాంబశివుడు గారు, ఈ జిల్లాలో కోనపురి రాములు గారు. ఈ జిల్లాలో కేసీఆర్ వచ్చిన తర్వాతకి ఆధిపత్య కులాల అడ్డాగాదుల నల్లగొండ జిల్లా అని చెప్పేసి 8 కార్పొరేషన్లు గత ప్రభుత్వం నియమిస్తే 8 కార్పొరేషన్లో కూడా బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మరి ఇలా పల్లె రవికుమార్ గౌడ్, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, జూలూరి గౌరీ శంకర్, అదేవిధంగా మా ఎస్టీ లంబాడ కులంలో అనేక సంవత్సరాలు ఈ వర్గాలకు పనిచేస్తున్నటువంటి మా రామచంద్ర నాయక్, సోమ భరత్ కుమార్ వైశ్యుడైనా కూడా అనసబడ్డ బిడ్డే అధికారంలో. మరి అదేవిధంగా ఎస్సీ జాతుల నుంచి మరి అనేక రోజులుగా కవితకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి మా రాజీవ్ సాగర్. ఎవరిచ్చారు ఈ అధికారాన్ని? ఎవరిచ్చారు ఈ అధికారాన్ని? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర ఆవిర్భావం తర్వాతకి కేసీఆర్ గారు ఇచ్చారు. కానీ కొంతమంది నాయకులు మరి ఇలా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వం అంటే, కేసీఆర్ గారి పరిపాలన అంటే ఏం చెప్పారండి? కొందరికే సాధ్యమని చెప్పినారు. సార్ నేను ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక మీదుగా ఒక రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిగా, ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా, అయ్యా కల్వకుట్ల కుటుంబం అనవే నాటి ప్రభుత్వాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి కుటుంబం ఉందా అని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము కాదనం, ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కోదండరామరెడ్డి, టీఎస్పీసీ చైర్మన్ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ అజిత్ రెడ్డి, సీఎం పిఆర్ఓ అయోధ్య రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివశంకర్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అడ్వకేట్ అడిషనల్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి, హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి, సీఎం పర్సనల్ పిఏ జైపాల్ రెడ్డి, సీఎం ఓఎస్డీ చక్రవర్తి రెడ్డి, సీఎం పొలిటికల్ సెక్రటరీ ఆమ్రపాలి రెడ్డి. ఎవరి కుటుంబం నాయన ఇది? కేసీఆర్ కుటుంబం అన్నవే. నేను అడుగుతా ఉన్నా, ఆ కులాల పట్ల గాని, ఆ వర్గాల పట్ల గాని డాక్టర్ గారు దూదిమెట్ల బాలరాజు ఎటువంటి కోపం లేదు. ఇదేంద్రా ఎవరి కుటుంబం ఇది అంటున్నా నేను. ఈ సాక్షిగా అడుగుతా ఉన్నా, డాక్టర్ గారు చదివి ఉద్యమాల్లో ఉండి 152 కేసులు పెట్టించుకొని 50 రోజులు జైల్లో ఉండి నేను కూడా మాట్లాడకపోతే చరిత్ర నన్ను క్షమిస్తుందా? మౌనంగా ఉండడం కూడా తప్పు చేసినట్టే, మౌనంగా ఉండడం కూడా తప్పు చేసినట్టే. మరి ఇలా బహుజన వర్గాలలో ఉన్నటువంటి మీడియా మిత్రులు ఆలోచన చేయాలి. బహుజన వర్గాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులు ఆలోచన చేయాలి. కేసీఆర్ గారు ఏమిచ్చారు? కేసీఆర్ గారు ఏం చేశారు? కేసీఆర్ ఎవరి కోసం పనిచేశారు? కేసీఆర్ ఏ వర్గాల కోసం ఈ స్కీములు పెట్టాడు? మొదటి రాగానే ఈ బలైన వర్గాలు ఆర్థికంగా లేవని చెప్పేసి ఆర్థిక చేయూతనియడం కోసం, కుమ్మరి వాళ్ళ కోసం, కమ్మరి వాళ్ళ కోసం, పద్మశాలీల కోసం, మున్నూరు కాపుల కోసం, గొల్ల కుర్మల కోసం, కమ్మరి కుమ్మరి చాకలి వడ్రంగి చేనేత యాదవ గౌడ అన్ని వర్గాల కోసం చేనేత వృత్తుల్ని ప్రోత్సహించింది ఎవరయ్యా? కేసీఆర్ కాదా? ఒకటి మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి
మార్కెట్ కమిటీ రిజర్వేలు గతంలో ఎవరుండే? ఎవరైతే ఎమ్మెల్యేకు ఫైనాన్స్ చేస్తారో ఆ ఫైనాన్స్ చేసినానే మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండే. అంటే ఎమ్మెల్యేకు వారు పైసలు పెడితే వాళ్ళు మార్కెట్ కమిటీ చైర్మన్. కాబట్టి బలైన వర్గాలకు ఈ మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు ఇస్తే వీళ్ళు కూడా రాజకీయంగా చైతన్యమవుతారని చెప్పేసి విద్యనిచ్చి మరి రాజకీయ అవకాశాలు ఇవ్వడం కోసం మార్కెట్ కమిటీ రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు? కేసీఆర్ కాదా? దాంతో పాటుగా ఈ వర్గాలు మరి విద్య రావాలని చెప్పేసి అప్పుడు ఎన్ని గురుకుల పాఠశాలలు ఉండేనా? 294 గురుకుల పాఠశాలలు ఉండే. మరి 1061 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది ఎవరయ్యా? కేసీఆర్ కాదా? అదేవిధంగా గురుకుల పాఠశాలలే కాదు, ఈ వర్గాలకు ఇవ్వాల్సింది కాంట్రాక్టులు కూడా ఉండాలని చెప్పేసి ఇవ్వాల. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించింది ఎవరయ్యా? కేసీఆర్ కాదా? కేసీఆర్ అంటే బడుగు బలైన వర్గాల గొంతుక. భారత రాష్ట్ర సమితి అంటే బడుగు బలైన వర్గాల గొంతుక. 54 కార్పొరేషన్లు నింపితే 50% మందిని కార్పొరేషన్ చైర్మన్ చేసింది బలైన వర్గాల గొంతుకైన కేసీఆర్ నాయకత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నేను అడుగుతా ఉన్న వేదిక ద్వారా బలైన వర్గాలకు రైతు బంధు వస్తే ఎవరికి వచ్చిందండి? భూమి ఉన్న బలైన వర్గాలకు వచ్చింది. దళిత బంధు ఎవరికి వచ్చిందండి? భూమి లేని పేదల దళితులకు వచ్చింది. ఇలా తులం బంగ కళ్యాణ లక్ష్మి ఎవరికి వచ్చిందండి? బీసీలకు వచ్చింది. మరి ఇలా రైతు బంధు ఏవైతివి, తులం బంగారం ఏవైతివి, కళ్యాణ లక్ష్మి ఏవైతివి, కేసీఆర్ కిట్లు ఏవైతివి, మరి ఆడ దళిత బంధును ఎత్తేస్తివి, గృహలక్ష్మిని ఎత్తేస్తివి. అంటే ఎవరిని మోసం చేస్తున్నట్టు? ఎస్సీ, ఎస్టీ, బీసీ బలైన వర్గాలను మోసం చేస్తున్నట్టు ఒక్కసారి మీరు ఆత్మసాక్షిగా ఆలోచన చేయండి. ఇవాళ రాజకీయాల్లో అవకాశాలు రావాలని కొట్లాడుతా ఉన్నాం. కొట్లాడదాం. ఎందుకు కొట్లాడకూడదు? తల్లి గర్భము నుండి తేలేది ఎవడు, వెళ్ళిపోయే నాడు వెంట రాదు. లక్ష అధికారైన లవణమందే గాని మేలిమి బంగారం మింగిపోడు అని చెప్తాడు మహాతత్వవేత్త. తల్లి గర్భము నుండి తేలేది ఎవడు, వెళ్ళిపోయే నాడు వెంట రాదు. లక్ష అధికారైన లవణమందే గాని మేలిమి బంగారం మింగిపోడు అని చెప్తాడు. చచ్చిపోయేటప్పుడు ఎవరినైనా ఉప్పులనే పెడతారు తప్ప బంగారంలో పడుకోబెట్టి బొంద పెట్టరు. అదేవిధంగా అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండు టేల కొదవ కాదు, కొండ పెద్దదై చిన్న అద్దమంది ఉండదా, విశ్వదాభిరామ ఇంద్రవేమ అని చెప్తా ఉన్నా నేను. బలగం మనకుంది, బలం మనకుంది, చైతన్యం మనకుంది, సేవ మనకుంది, ధైర్యం మనకుంది, కొట్లాడే తెగు ఉంది. ఈ కొట్లాడే కోసం గొంతుకయ్యే మాజీ ముఖ్యమంత్రి బలైన వర్గాల నాయకుడు కేసీఆర్ మన వెనకాల ఉన్నాడు. ఇలా యాదాద్రి నిర్మాణం పోతా ఉన్నాం. యాదాద్రి నిర్మాణం పోతే కేసీఆర్ కట్టించిన గుడిలో కొండా సురేఖమ్మ గారు కింద కూర్చుంటారు, మా డిప్యూటీ సీఎం బట్టీర్ కుమార్ కింద కూర్చుంటారు, మిగతా వాళ్ళు మాత్రం పైన కూర్చుంటారు. ఇది పత్రికా సమాజం, ఎలక్ట్రానిక్ మీడియా గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. ఊగనే లేమ్యం, ఊగనే రాలే. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో బయటకు వచ్చినటువంటి విద్యార్థి నాయకులం. ఇలా నల్గొండ జిల్లా రేపు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ఒరే సీట్ల కాడికి వస్తే అంతా వాడే అంటాడు. బీసీలు ఎంతమంది ఉన్నారని ఆయన. భువనగిరి పార్లమెంటు పరిధిలో 2 ఎస్సీ సీట్లు, 5 జనరల్ సీట్లు ఉంటే 7 వాళ్ళే పోటీ చేశారు, 2 ఎస్సీలే పోటీ చేసి బీసీ వాళ్ళకేలా ఓట్లు. నేను అడుగుతా ఉన్నా, పైసలున్నోనికే సీట్లట. పైసలున్న సీట్ల నీ లెక్క పెడితే ఇక్కడ పైసలు లెక్క చేతులు ఎప్పుడు, పైసలు లేని వాళ్ళు చేతులు ఎప్పుడు అంటే పైసలు లేని వాళ్ళు పైసలు వాళ్ళకి వేసుకోరు, పైసలు ఉన్నవాడు ఉన్నాడు అందరు పైసలు వాళ్ళకి అలాగే వేసుకోరు కోట్లు. కాబట్టి ఇవాళ చైతన్యాన్ని అణచివేయడం కోసం ఇవాళ పైసల పేరుతో కుట్ర చేస్తా ఉన్నారు. కాబట్టి మేమెంతో మా వాటా అంతా అనుకోవచ్చు. చాలా మంది ఒరుతుండే అనుకున్నారు, లౌక్యం లేదనుకోకండి. అనుగాని తోట అధికులమన రాదు, కొంచెముండు టేల కొదవ కాదు, కొండ పెద్దదై చిన్న అద్దమంది ఉండనట్టే మా గుండెల్లో దాగి ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే చైతన్యం ఉందో ఖచ్చితంగా సాకలి ఐలమ్మ లెక్క, దొడ్డి కొమరయ్య లెక్క, కొండా లక్ష్మణ్ బాబూజీ లెక్క, మరి ఇలా కొమ్ము పాపయ్య లెక్క, కమలమ్మ లెక్క మా చైతన్యం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి ఏదైతే మీరు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని, బీసీలకు మంత్రిత్వ శాఖ కావాలని చెప్పేసి, బీసీ కులగణన జరగాలని చెప్పేసి ఏదైతే అసెంబ్లీలో అంబేద్కర్ సాక్షిగా పూలే మరి విగ్రహం కూడా ఉండాలని చెప్పేసి ఏదైతే మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారో మీ అడుగులో అడగైతామని చెప్పేసి అలా మీకు హామీ ఇస్తూ ఇంత చక్కటి సమావేశానికి తరలి వచ్చినటువంటి అన్ని బీసీ సంఘాల, ఎస్సీ సంఘాల, ఎస్టీ సంఘాల, మైనార్టీ సంఘాల, సబ్బండ వర్గాల కులాలకు ఈ రాష్ట్ర రాజకీయాల్లో మీరు చెప్తా ఉన్న అందరూ వరితే వాళ్ళెన్నో ఉత్తర పీక్ అనుకోవచ్చు. మీరు 30 సంవత్సరాలు ఈ కేసీఆర్ తయారు చేసిన సైనికుడు ఈ రాష్ట్ర రాజకీయాల నుంచి, ఈ నల్లగొండ జిల్లా రాజకీయాల నుంచి దూదిమెట్ల బాలరాజాదం చెరిపే చరిత్ర ఎవరికి లేని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తూ ఇంత చక్కర అవకాశం ధన్యవాదాలు ముగిస్తా ఉన్నా.
చైర్మన్ గారిని గౌరవించే